అందరికీ నమస్కారం. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మాజీ జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, సర్పంచ్లకు, మండల అధ్యక్షులకు, కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్లకు, సింగిల్ విండో చైర్మన్లకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారం. రేపొద్దున 10 గంటలకి మనం కొరుట్లాలో రైతు రుణమాఫీ గురించి మనం అందరం కూడా ధర్నా చేయబోతా ఉన్నాం. మనం చూస్తా ఉంటే గత 9 నెలల నుంచి ఇంత అసమర్థ ప్రభుత్వం నా జీవితంలో నాకు తెలిసి ఇంత అసమర్థ ప్రభుత్వం ఎవరు మీరు చూసుండరు, నేను చూడలేదు. ఇంత అసమర్థ ప్రభుత్వం రోజుకొక మాట, పూటకొక మాట అన్నట్టు. నిన్ననే విచిత్రం ఏంటంటే, నిన్న పొద్దున బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 31,000 కోట్లు ఒకటేసారి రుణమాఫీ చేస్తామంటారు. సాయంత్రం ఆయననే బ్యాంకు మీటింగ్ లో 18,000 కోట్లు నేను పంపిస్తే మీరు 7,000 కోట్లు ఇచ్చిన ఆయననే అంటాడు. ఒక మంత్రి గారేమో అవును 7,500 18,000 ఇచ్చినాము, ఇంకా 12,000 ఇస్తామని ఒక మంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారేమో ఆల్రెడీ మేము 31,000 ఇచ్చినామని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇంత విచిత్రమైన ప్రభుత్వం. అన్నిటికంటే బాధ ఏంటంటే, ఇవాళ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే కేసీఆర్ గారు ఎప్పుడు రైతును రాజ్యం చేయాలి అని చెప్పి రైతును ఎట్లా అయితే కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారో, మనం వారి పక్షాన్ని ఇప్పుడు నిల్చొని మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రైతులు, మన కార్యకర్తలు కూడా చాలా మంది రైతులకు ఎవరికి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. దగ్గర నాకు తెలిసి ఇప్పటి వరకు 50% మంది కూడా రుణమాఫీ కాలేదు మన కాన్స్టిట్యున్సీలో. సో మన అందరం కూడా రేపు ఒక్కసారి వాళ్ళకి సపోర్ట్ గా, ఎందుకంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇటు కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు. నిన్నగాక మొన్న మన వర్షకొండలో చూసినాం, రైతులందరూ ఆగమైతా ఉన్నారు. పాపం రైతు బంధు ఇవ్వడు, రైతు రుణమాఫీ చేయడు, మళ్ళీ విత్తనాల కోసం లైన్లు కడతా ఉన్నారు. మీరు చూస్తే అన్ని మోసాలు, దగా తప్ప ఏమీ లేదు. అందుకొరకే మనం బీఆర్ఎస్ పార్టీ మన బాధ్యత రైతుల పక్షాన్ని నిల్చోవడం. సరే పొద్దున మీ అందరినీ దయచేసి అందరినీ కూడా రైతుల కోసం అందరు కూడా రేపు పొద్దున వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క రైతులను కూడా తీసుకొని, మన రైతులందరినీ కూడా తీసుకొచ్చి రేపు పొద్దున మనం ఈ ఒత్తిడి పెట్టకపోతే ప్రభుత్వం దిగిరాదు. సో దయచేసి మీరు అందరం కూడా కలిసికట్టుగా రేపు పొద్దున 10 గంటలకి కొరుట్లాలో ధర్నాలు పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.